అయితే వాళ్ళని పక్కన పెట్టి ఈ ఇన్సిడెంట్స్ చేసింది ఒక సాధ్వి ప్రాచి లేకపోతే కల్నల్ పురోహిత్ అనేటువంటి తన మిత్రుడితో కలిసి చేసింది, ఇది ఆర్ఎస్ఎస్ చేయించినటువంటి దాడి, ఏది మసీదు మీద దాడిని లేకపోతే బాంబు పేలుళ్ళ అంశాన్ని, మసీదు మీద దాడిని ఇంతకుముందు అట్లా ప్రొజెక్ట్ చేసేవాడు, కానీ తర్వాత అది ఎవరన్నది బయటపడ్డాయి గతంలో. కాకపోతే మాలేగావ్ పేలుళ్ళు, ఈ హైదరాబాద్ పేలుళ్ళని బీజేపీని ఎత్తిన ఆర్ఎస్ఎస్ రుద్దడానికి ప్రయత్నించారు. ఎందుకని? ఆ విచారణ సందర్భంగా లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే ఈ ఘాతుకాలకు పాల్పడ్డటువంటి ఉగ్రవాదులకి షెల్టర్ ఇచ్చింది లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు, వాళ్ళకి విచారించడం ప్రారంభించేటప్పటికి దాన్ని కవర్ చేయడానికి వాళ్ళని ఏది ఒక రకంగా సంతృప్తి పరచడానికి హిందువులు కూడా ఉగ్రవాదులే అంటే ప్రపంచంలో ఇవాల్టి వరకు మత ప్రాతిపదికన దేశాలని ఆక్రమించుకోవాలి లేకపోతే మత ప్రాతిపదికన తమ మత ఆ రాజ్యం కావాలని కోరుకుంటున్నటువంటి ఒక సిరియాలోనూ యెమెన్లోనూ లేకపోతే ఒక పాలస్తీనాలోనూ జరుగుతున్నటువంటి ఏంటి, అలాంటిది హిందువు ఎక్కడన్నా చేశారా? లేదు కదా. కానీ హిందువుల్ని ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం ఎందుకు? అదే కదా. ఈ దేశంలో మతారాజ్యం కావాలని చెప్పి బీజేపీ అడిగిందా? హిందూ రాజ్యం కావాలని అడిగిందా? లేదా హిందూ రాజ్యం అని వెళ్ళారా? ఇంకోటి, ఒకవేళ హిందూ రాజ్యం అనుకుందాం, ఇప్పుడు దుబాయ్లో అది ముస్లిం రాజ్యం, హిందువులు బతకట్లేదా అక్కడ? క్రిస్టియన్స్ బతకట్లేదా? అలాగే